పచ్చి శనగపప్పుతో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే స్నాక్స్ ఈరోజు వీడియోలో చూద్దాము. ఇవి ముందే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. ఫస్ట్ అయితే ప్రిపరేషన్ చూద్దాము. ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోండి. వీటిని 2-3 సార్లు బాగా కడిగేసుకొని మళ్ళీ పప్పులు నిండేంత వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని 4 గంటల పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పప్పు అప్పుడు బాగా నాని సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వీటి మీద పప్పుని వేసుకొని ఒకసారి బాగా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఒక 15 మినిట్స్ ఉంటే చాలండి. పప్పులో నుంచి వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి అన్నమాట. మీరు కనుక వాటర్గా ఉన్న పప్పుని నూనెలో వేస్తే కనుక పేలే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇవి కరకరలాడుతూ కూడా రావు, మెత్తగా వస్తాయి అన్నమాట. అందుకని వీటిని కంపల్సరీగా వాటర్ మొత్తం డ్రై చేసుకున్న తర్వాతే మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇందులో నూనె బాగా కాలిన తర్వాత ఒక పప్పు వేసి చూడండి. పప్పు పైకి వస్తే కనుక నూనె బాగా వేడైనట్టు అనమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక బెజ్జాల గిన్నె కానీ లేదంటే మీ దగ్గర బెజ్జాల గరిటె ఉంటే కనుక దానిలో వేసుకొని నూనెలో దేవుకోవాలన్నమాట. డైరెక్ట్ నూనెలో వేస్తే కనుక మనము తీసేటప్పుడు లేట్ అయితే మాడిపోతాయి. కాబట్టి ఇలా మనకి కొంచెం సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. పప్పులన్నీ ఒకసారి వేసుకోకుండా సగం సగం వేసుకుంటే మనకి పప్పులు అనేవి ఈవెన్గా ఫ్రై అయ్యి కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తాయి అంటే స్టార్టింగ్ పెట్టినప్పుడు నురుగు బాగా వచ్చింది చూసారు కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఆ బబుల్స్ అనేవి తగ్గిపోతుందన్నమాట. సో ఆ టైంలో మీరు తీసేసుకొని వేరే గిన్నెలోకి వేసుకోండి. ఇలాగే మిగిలిన పప్పులను కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, లేదంటే మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకా ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. ఇందులోకి చాట్ మసాలా కూడా యాడ్ చేస్తారు చాలామంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు, పిల్లలకి పెడతాను కాబట్టి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, సౌండ్ని బట్టే తెలిసిపోతుంది. ఇవి ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే కనుక 15 to 20 డేస్ నిలువ ఉంటాయండి. మధ్య మధ్యలో పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు, ఇంట్రెస్టింగ్గా తింటారు.